జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, తనకు టికెట్ రాకుండా చేస్తున్నారని తెలియటంతో అజారుద్దీన్ నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయి టికెట్ ఖరారు చేసుకున్నారు. తనకు సోనియా, రాహుల్ ఆశీస్సులున్నాయని చెబుతోన్న అజర్ నేరుగా ఢిల్లీ వెళ్లి వాళ్లతో సమావేశమయ్యారు. ఆ ఫోటోలను విడుదల చేశారు. సోనియా గాంధీ ఇటీవలి కాలంలో రాజకీయ సమావేశాలు అతి తక్కువ నిర్వహిస్తున్నారు. ఇలా టికెట్ల కోసం వచ్చేవారిని అస్సలు కలవటం లేదు. కానీ అజరుద్దీన్ అంటే సోనియాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే కలిశారు. తర్వాత రాహుల్ తోనూ అజర్ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిసిన అసెంబ్లీ ఎన్నికల టికెట్ అంశంపై హామీ పొంది ఉంటారని భావిస్తున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేశారు. టికెట్ను చివరి క్షణంలో ఖరారు చేయడంతో 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకు ముందు ఆయన యూపీలోని మొర్దాబాద్ నుంచి ఓసారి ఎంపీగా గెలిచారు. ఇంకోసారి రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ కేటాయించినా గట్టి పోటీ ఇచ్చానని, ఈసారి తాను విజయం సాధిస్తానని అజరుద్దీన్ అంటున్నారు. ఇటీవల ఆయన తానే పోటీ చేస్తానని ప్రకటించారు. తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో, మీడియా మాధ్యమాల్లో, వెబ్సైట్లలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, తనకు టికెట్ ఇవ్వటం లేదని ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. దానికి తగ్గట్లుగానే హైకమాండ్తో అజర్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్ రేస్లో నాంపల్లి నాయకుడు ఫిరోజ్ ఖాన్, ఇర్ఫాన్ అజీజ్, ఫహీం ఖురేషీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో ఒక్క మైనారిటీ మంత్రి కూడా లేరు. మైనారిటీ ఎమ్మెల్యే కూడా లేరు. జూబ్లీహిల్స్ నుంచి మైనారిటీ నేతకే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈసారి మజ్లీస్ మద్దతు కూడా లభించడం ఖాయం కావడంతో ఇక్కడ గెలిచే వారికి మంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారు. అందుకే పోటీ మరింత తీవ్రంగా ఉంది. ఈ పోటీలో హైకమాండ్తో ఉన్న పరిచయాలతో అజరుద్దీన్ ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. అజరుద్దీన్ దూకుడు చూస్తూ ఉంటే ఆయన టికెట్ ఖరారు చేసుకొచ్చేశారని అనుకోవాలి. ఇప్పటికీ జూబ్లీహిల్స్ నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దానికి కౌంటర్గా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ టికెట్ హైకమాండ్ ఖరారు చేస్తుందని, ఎవ్వరూ అలా ప్రకటించుకోవద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక తాను చెప్పుకోవటం ఎందుకని ఢిల్లీ నుంచే పనులు చక్కబెట్టేస్తున్నారు అజరుద్దీన్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన వరుసగా 3 సార్లు విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున పార్టీ నేతలు పని ప్రారంభించారు. ఇన్ఛార్జీల్ని నియమించారు. ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోలేకపోతే పార్టీ పరిస్థితి దిగజారుతుందని కేటీఆర్ భయపడుతున్నారు. అధికారంలో ఉండి గెలవలేకపోతే వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటున్నారని రేవంత్ అనుకుంటున్నారు. అందుకే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అజర్ కన్నా పెద్దవాళ్లను వెతుకుతున్నారు. చిరంజీవిని కూడా అడిగారన్న ప్రచారం జరుగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.